మిథున రాశి. సో, మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏంటంటే 1/3 కాంబినేషన్‌లో స్టార్ట్ అవుతుంది కాబట్టి, మిథున రాశి వారు కొంచెం శత్రుత్వం అంటే మనకి వర్క్ దగ్గర గాని, వీళ్ళ దగ్గర గాని కొంచెం ఆ నెగెటివ్ ఇంపాక్ట్ అనేది కొంచెం ఎక్కువుంటుంది. కాబట్టి జాగ్రత్తగుండాలి. ఈ 1/3 కాంబినేషన్‌లో మిథున రాశి వారు. అలాగే రిలేటివ్స్‌లో కొంచెం జాగ్రత్తగుండండి. ఫైనాన్షియల్‌గా ఏమైనా డబ్బులిచ్చేటప్పుడు గాని, అంటే లావాదేవీలలో కొంచెం జాగ్రత్తగా పూర్తి ప్రాపర్ డాక్యుమెంటేషన్ చూసుకోండి. అలాగే ల్యాండ్ పర్చేస్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి మిథున రాశి వారు. అలాగే హెల్త్ పరంగా గూడా ఈ స్టమక్ ఇష్యూస్ అనేవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మిథున రాశి వారు. దాని గురించి ఆహ్, ఏమన్నా మీకు అనిపిస్తే దాని గురించి ఇమ్మీడియేట్‌లీ కన్సల్ట్ అవ్వండి. డాక్టర్‌నో అట్లా మెడికల్ పరంగా తొందరగా సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు మనకేంటంటే మనం జాతకం చూసినప్పుడు మనం ప్రాపర్‌గా చెప్పగలుగుతాం. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాబోతున్నాయి. హార్ట్ ఇష్యూస్ వస్తాయా? లేదా బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ వస్తాయా? నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ వస్తాయా? డెంటల్ ఇష్యూస్ వస్తాయా? సర్వైకల్ ఇష్యూసా? లేదంటే ఏమన్నా వెహికల్ యాక్సిడెంటా? ఇట్లాంటియన్నీ మనం తెలుసుకోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఏమైనా గొడవలు జరుగుతాయా? బిజినెస్‌లో ఏమైనా లాస్ వస్తుందా? స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టినయి ఏమన్నా మనకు పోతాయా? ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది? రాశి ప్రకారంగా తెలీదు గదా! మీ జన్మ జాతకంలో ఉన్న యోగాన్ని బట్టి, గ్రహస్థితిని బట్టే మనం అది చెప్పగలం. కాబట్టి మిథున రాశి వారికి ఓవరాల్‌గా బావుండాలి అంటే ఒక చిన్న రెమెడీస్ న్యూమరాలజికల్‌గా మనం చెప్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివయ్యకేంటంటే మీరు చక్కెర మీరు ప్రతినిత్యం మీకు కుదిరినప్పుడల్లా చక్కెర సెపరేటు, పాలు సెపరేట్. వేరు వేరు ఒక దగ్గర ఏసి కాకుండా వేరు వేరు మీరు అభిషేకం చేపిస్తా ఉండండి. తప్పకుండా అనుకున్న పనులలో సక్సెస్ అనేది తోడవుతుంది. అలాగే ప్రతినిత్యం గూడా రావి చెట్టు, ఈ వేప చెట్టు ఎక్కడైనా కలిసుంటే ఆ చెట్టుకు మంచి సేవ చేయండి.